ప్రవీణను జ్ఞాపకం చేసుకుంటూ వారి కుటుంబానికి ఆదరణ కలగాలని, వారి బిడ్డలకు ఆదరణ కలగాలని, వారి చేత పోషించబడిన ఎంతోమంది అనాథ పిల్లలు వారికి ఆదరణ కలగాలని మనం అందరం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అత్యున్నత సింహాసనంపై ఆశ్రయుడవై ఎవరు సమీపించలేని తేజస్సులో వసిస్తూ వేవేల దూతల పరివారంతో 24 పెద్దలతో 4 జీవుల గానంతో కిరాబులతో స్థిరములతో వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉన్నవాడు వేయండి. భూలోక ముందరు పరలోక ముందరు పాతాళ ముందరు అధికారము కలిగిన వాడు వేయండి. జనన మరణాలకు అధిపతి వేయండి, సైన్యములకు అధిపతి వేయండి. మా మొరను మా ప్రార్థనను ఆలకిస్తున్న తండ్రి అయిన దేవా, మీ ప్రియకుమారుడైన లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. తండ్రి, నీ కొరకు హతసాక్షిగా మరణించిన ప్రవీణను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయ్యా, నా రక్తము నిమిత్తము, నేను పోగొట్టుకున్న ప్రాణము నిమిత్తము ఇంకా ఎంతకాలము తీర్పు తీర్చుగా ఉంటామని నిన్ను హతసాక్షులుగా మరణించిన వారి ఆత్మలు అడిగినప్పుడు ఇంకా అలా మరణించవలసిన వారి సంఖ్య మిగిలి ఉన్నది అని మీరు పరలోకంలో చెప్పడం ప్రవక్త అయిన ప్రభు అపోస్తులైన యోహాను విన్నారు. తండ్రి, ఆ సంఖ్యలో చేర్చబడినటువంటి ప్రవీణన కుటుంబానికి మీరు ఓదార్పును దయచేయండి. ప్రవీణన కుటుంబానికి మీరు ఆదరణ దయచేయండి. అత్యంత కిరాతకంగా ఆయనను చంపి ప్రభువా, ఆయన యొక్క త్రాగుబాతు అని ఆయన మీద భయంకరమైన నిందలు వేసినటువంటి ఈ మతోన్మాదుల ముందు ఆయన ఔన్నత్యాన్ని నిలబెట్టమని ప్రార్థన చేస్తున్నాను. జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమం ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు క్రైస్తవులు చూడబోతుండగా వేదిక మీద నిలబడిన ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ దిగులు కాక, ప్రతి ఒక్కరిని నీ ఆత్మ అభిషేకించును కాక. ఆయన ఇదిగో తండ్రి, స్టీవెన్సన్ అనే ఇక్కడ నిలబడి కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉండగా పరలోకం నుంచి నీ మెల్లనైన స్వరము ఆయన గొంతు ద్వారా మేము విందుము కాక. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి నీ దాసులకు నీ కృపను అనుగ్రహించమని, ఎప్పటి నుంచి జరగబోతున్నటువంటి ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు జరిగిన ఘనమైన నీ సంగీత ఆరాధనలను, ఇక జరగబోతున్నటువంటి కార్యక్రమంలోను మీ దూతలు మాకు కాపలాగా ఉంచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించగలుగుతున్నాను తండ్రి.